శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. 2 ఏళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు. తమ తండ్రి వేరొక మహిళతో ఉంటూ తమని దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ కూతుళ్లు. తమ తండ్రి తమకు కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇంటర్నల్ మ్యాటరు అదే నేను చెప్తున్నాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్, వాళ్ళు ఏమైనా ఉంటే ఫ్యామిలీతో తేల్చుకోవాలి. నేనైతే వాళ్ళ ఫ్యామిలీలో నేను ఇంటర్ఫీర్ అవ్వనండి, ఎందుకంటే అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. ఓకే, తను వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి. చెప్పాను కదా, నేను ఇండిపెండెంట్ ఉమెన్, నేను బతకగలను. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మరో మహిళతో ఆయన ఉంటున్నారు అంటూ, తన భార్యని తాను వదిలేశారు అంటూ అతని కూతుర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరితో ఉంటున్నారో ఆ మహిళ మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. వారి కుటుంబ వ్యవహారాల్లో తాను తలదూర్చట్లేదు అంటూ కూడా మాధురి వివరణ ఇస్తూ మనం ఇప్పటివరకు లైవ్ చూసాం. తమ తండ్రి వేరొక మహిళతో ఉంటూ తమకి దూరంగా ఉంటున్నారు అని దువ్వాడ కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. 2 ఏళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు. తన భర్తని ఒక మహిళ ట్రాప్ చేసి వలలో వేసుకుందని చెప్తున్నారు దువ్వాడ వాణి. ఆమెకు తన భర్తతో కలిసి ఉండే ఏ ఒక్క అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబ వివాదం మరోసారి రోడ్డెక్కింది. నిన్న వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తండ్రి తమకు కావాలంటూ కూడా తండ్రి వద్దకు వెళ్ళిన పరిస్థితి. మేడం, నిన్న ఏం జరిగింది? పిల్లలు ప్రధానంగా ఏంటి సమస్యకి కారణం ఏంటి మేడం? ఏం లేదు సార్, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాము, మా ఫాదర్తో మాట్లాడుకుంటాము, మేము మా ఫాదర్ దగ్గర ఉంటాము, మాకు డాడీ దగ్గరికి వెళ్ళాలని ఉంది అన్నారు. ప్రధానంగా ఏంటి వివాదం? 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది కుటుంబ సమస్య. జనవరి 2023 జనవరి నుండి ఇది ఇష్యూ జరిగింది. ఇప్పుడు 2024 జనవరి 1.5 year అయింది. ఈ ఇష్యూ సీఎం గారి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. ఆయన ఏదో ట్రాప్ అయ్యారని మాకు అనిపిస్తుంది సార్ అన్నాను. అక్కడ కూడా ట్రాప్ కాదు, నేను ఇంట్రెస్ట్తో నిలగొన్నాననే ఒక కథలు చెప్పడం జరిగింది. మాకు తెలుసు అదేం జరిగిందో కూడా, మాకైతే ఫ్యాక్ట్స్ తెలుసు. దాన్ని కవరింగ్ చేసుకొని శ్రీను ఫూల్ అయిపోయాడు అనే బయటికి రాకన్నా ఆ సబ్జెక్ట్ని అంతా కవర్ చేయాలని చూస్తున్నాడు. ఆయన స్వార్థం చూసుకొని పిల్లల జీవితాలని మా జీవితాలని బయటపడకన్నా ఉండాలన్న ఆలోచనతో ఆయన చేస్తున్నాడు. ఆ ఇంట్లో నా ఇల్లీగల్ అఫైర్స్ నడిస్తే మా పిల్లల లైఫ్లు పోతాయి, అట్లా చేయకండి, మీ వ్యక్తిగతం ఏమైనా ఉంటే బయట చూసుకోండి, లేదు మీ సొంతూరు పలాస వెళ్ళేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ మాకు ఇక్కడ పిల్లలు డాడీనేమో మానేమో డ్యామేజ్ అవ్వకూడదు అనేది మేము చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు ఇన్ఛార్జిని కూడా 2 సార్లు మార్చడం జరిగింది. ఈ కుటుంబ వ్యవహారం నేపథ్యంలోనే ఎందుకు అలా జరిగింది సార్? ఈ ఎఫ్ఐఆర్ ఇలా న్యూసెస్ జరుగుతుంది, ఆయన ట్రాప్ అయిపోయాడు, ఆయన అందరితో కాంట్రవర్షియల్ కాబట్టి ఎలాగో ఒకలా ట్రాప్ చేయించారు. ఆ ట్రాప్ చేయించి మళ్ళీ మేము ఓడిపోతామేంటో, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేటో నాకు తెలియని టెన్షన్తో నేను సీఎం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మరి అక్కడ వేరేగా ఆయన క్రియేట్ చేశారు. నేను చెప్పిన తర్వాత మాత్రం ఒక 7-8 months మాత్రం నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మళ్ళీ నేను చేయలేను, ఆయన అచ్చెన్నాయుడు మీద అయితే గట్టి ఫైట్ ఇవ్వగలరని అట్లా బిల్డప్ ఇచ్చుకొని ఏదో పెద్ద దీనిలాగా అతనైతే అన్నీ చేసిగలడని ఒక ఇక్కడ కామన్ పర్సన్కి పెట్టే గెలిచేసే పరిస్థితుంది. కానీ అది అతను అలా ఫోకస్ చేసుకొని ఆ రకంగా మళ్ళీ సెకండ్ టైం టికెట్ తెచ్చుకొని
మళ్ళీ చేశాడు. మళ్ళీ అదేవిధంగా 35,000తో ఓడిపోయారు. ఇక్కడ 35,000తోనే ఎవరు ఓడరు. 10,000, 7,000, 8,000తో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ కళింగ, 100% కళింగ కమ్యూనిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అసలు అనివచ్చు వేవ్లో అన్ని రాష్ట్రం మొత్తం ఓడిపోయింది అనివచ్చు. రాష్ట్రం మొత్తంలో 11 సీట్లు, ఇది 12వ సీట్ అవ్వాలి, కానీ ఓడిపోయారు అని అంటే కేవలం ఈ క్యాండిడేట్ అవడమే ఓడిపోయారు. ఈ ఎఫ్ఐఆర్కే మీరు ఆరోపిస్తున్నట్టు దానికి సంబంధించి మీరు ఆవిడతో కానీ అతనితో కానీ మాట్లాడడం జరిగిందా ఏంటి? నేను ఎప్పుడు అతనితో మరి సబ్జెక్ట్ ఉండేటప్పుడు మా ఇంట్లో 4 walls మధ్యన గొడవ అయితే జరిగింది. తర్వాత ఆయన ఎప్పుడు ఓవర్ అయిపోయి మాకు పొలిటికల్ డ్యామేజ్ అవుతుందో క్యాడర్ నుండి, ప్రజల నుండి, అందరి దగ్గర నుండి వస్తుంటే సీఎం దృష్టిలో పెట్టడం జరిగింది. అప్పుడే నాకు ఇన్ఛార్జ్ మార్చారు. ఆవిడతోనైతే ఇప్పుడు మేము మాట్లాడలేదు. అయితే బయట పబ్లిక్ విషయంలో మాత్రం మీరు విడాకులు తీసుకున్నారు, ఆమెను పెళ్లి చేసుకున్నారు తిరుపతిలో అన్న ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? సార్ నాకైతే ఏం తెలీదు. నాకైతే డైవర్స్లు ఏమీ లేవు. ఆయన డైవర్స్ ఇచ్చి ఆయన దగ్గర నుండి ఈ ఇల్లు మా దురదృష్టం. మేము ఏంటంటే బ్లైండ్గా మేము నమ్మేసి ఆయన పేరున నేను తెచ్చుకొని నా పేరెంట్స్ సపోర్ట్తో ఫైనాన్షియల్ సక్సెస్ అయ్యామనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఎట్లా ఫోకస్ చేస్తాడంటే నా తెలివితేటలతో నేను వచ్చాను, అంతా నా సంపాదన అంతా నా ఓన్ అన్నట్టు క్రియేట్ చేస్తారు. మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. ఎవరు ఏ భార్య అలాగ ఆలోచిస్తుంది నా పేరునే ఆస్తులు ఉండాలి అనేది. ఆయన పేరున ఆయన పలాస నుండి ఏం తెచ్చుకోలేదు. అంతా నా సపోర్టు, నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం. కానీ మాకు ఇలాంటివి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు. అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు. ఫైనల్గా పిల్లలు కానీ అటు 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, మీరు కానీ ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి? మాకు ఇలాగ ఫ్యామిలీని డ్యామేజ్ చేయకూడదు, అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఆ ఇంట్లో నడిపించకూడదు. ఎవరితో ఉన్నారో ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, ఆమెకు అనేక ఇతర వ్యక్తులతో కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయంటూ కూడా భార్య ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలకి అన్యాయం చేయొద్దు, పిల్లలకి కానీ తమకు కానీ అన్యాయం చేయొద్దు. పిల్లలకి ఈ వ్యవహారం వల్ల తమ కుటుంబం పరుగు పోతుంది కాబట్టి ఖచ్చితంగా తండ్రి పిల్లలకు కావాలంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 శ్రీకాకుళం జిల్లా. మరోవైపు మాధురి వర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి. మీకు అర్థమైంది అనుకుంటాను. అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేనేం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేనేం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు? మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా? రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తేల్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి? పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు. నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను. అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి. ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్ కి రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, ఇప్పుడు చూడు అలా కాదు. ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో, మీరు అన్నం పెట్టమంటే నేను వచ్చి అన్నం పెడతాను. నా మనసు అంత మంచిది. మీరు భోజనం వండి పెట్టండి అంటే నేను మీకు వండి పెడతాను. అంతేగాని ఎవరు కలిసి ఉండరా? ఫ్రెండ్స్ ఉండరా? లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎక్కడికి వెళ్ళరా? ట్రిప్స్ వెళ్ళరా? క్లాస్మేట్స్ ఉండరా? అలాగే ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి. ఆద్యం ఆవిడ పోస్తున్నారు అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేనేం చేయమంటారు అంటే, ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ అంటే ఇప్పుడు నేను హస్బెండ్ కి దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు?
అంటే ఎలిగేషన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇంతమందికి మొత్తం స్టేట్ లెవెల్ మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే ఇవే వీడియోస్, టీవీ చూస్తే ఇవే వీడియోస్, ఫేస్బుక్ చూస్తే ఇవే ఫొటోస్, నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా, ఇవి పోతుందా? పోదు కదా, లైఫ్ లాంగ్ ఉంటది కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీని గారితో ఉండడమే బట్ పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు, నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను, అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి, ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. దువ్వాడ శ్రీనివాస్ భార్య అలాగే మాధురి వర్షన్స్ ఏంటి అనేవి మనం విన్నాము ఇప్పటి వరకు. దువ్వాడ మాధురి ఇప్పుడు శ్రీనివాస్ తోనే తాను కలిసి ఉంటానంటున్నారు. మరోపక్క పెళ్లి విషయానికి సంబంధించి క్వశ్చన్ చేయగా పెళ్లి కాకుండానే ఆమె ఆయనతో కలిసి ఒక స్నేహితురాలిగా కలిసి ఉంటాను అని చెప్తున్నారు. మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ భార్య ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ పిల్లల్ని కూడా దూరం పెట్టడం మంచిది కాదు అంటున్నారు తన భార్య. ఇక మాధురి వర్షన్ మనం విన్నాం ఇప్పటి వరకు. మొత్తంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు టెక్కలి మొత్తం కూడా స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటూ రచ్చకెక్కిందనే చెప్పాలి అతని వ్యవహారం అంతా. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లానంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. 2 ఏళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేరువేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు. తమ తండ్రి వేరొక మహిళతో ఉంటూ తమని దూరం పెడుతున్నారు అని ఆరోపిస్తున్నారు దువ్వాడ కూతుళ్లు. తమ తండ్రి తమకు కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రిని కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు వారు. ఇంటి వద్దే పడిగాపులు కాసినా కనుకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.